కనబడతలేదు. ఎందుకు ఇది కనబడకపోతే ఎందుకు? గైస్ అయితే ఇప్పుడు కెమెరా ఆఫ్ చేస్తాను. ఆన్ చేసి వేసి ఛార్జింగ్ మొత్తం ఆఫ్ చేసుకుంటే ఏమి ఉండదు. ఆఫ్ చేసి వస్తున్నాను నేనైతే. ఎందుకంటే వ్యూ ఉంది కానీ మంచి వచ్చేసింది. అయితే నేను అంతే అది క్లోజ్ కెమెరా ఎంత పంటారా. ఏదైనా సడన్గా ఏదైనా స్పాట్ మంచిది ఇచ్చిందంటే అప్పుడు ఆన్ చేస్తాను. ఓకే మా ఎంత అర్థం ఏం కనబడలేదురా. ఏం కనబడలేదు. సో గాయ్స్ ఇదైతే బుర్రా కేవ్స్ వెళ్ళే రోడ్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా లైక్ ఘాటే అనుకుంటా. ఇది కూడా అమ్మాయి అడిగైతే అమ్మ చాలా నచ్చింది. రావచ్చు, కంపల్సరీ రావాల్సిందే. 2 సార్లు వచ్చినా తప్పలేదు. చాలా బాగుంది. క్లౌడ్స్ అన్ని లైట్గా వర్షం పడుతుంది. వెరీ గుడ్ లొకేషన్. ప్రజెంట్ వ్యూ అయితే ఎలా ఉంది యాక్చువల్లీ బికాస్ గురించి. సో ఇలాంటి రోడ్స్ నార్మల్గా హైవే పైన వెళ్తూ ఉంటాయి. అది చూసి చెప్పి నేనే కంటెంట్ చేంజ్ చేస్తున్నాను. మంచి మంచి లొకేషన్స్ దగ్గరనే కెమెరా ఆన్ చేసి చూద్దామని. అటు చూస్తే ఇటు వెళ్ళిపోతుంది బండి. నేను చూడను వామ్మో, చూడకపోయినా పర్లేదు రా బాబు, ఆగి చూసుకోవచ్చు రిటర్న్లో. మంచిగా హాయిగా చిన్నగా వర్షం పడుతుంది. చిన్నగా లైక్ ఇక్కడ ఫోన్ మీద కూడా పడుతుంది. ఇంకా కొంచెం అయితే చిన్నగా పడుతుంది సార్. ఎంత బ్యూటిఫుల్ రోడ్, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ రోడ్స్. ఇంకా రోడ్స్ ఇంకా వేసి కొత్తగా ఉన్నాయి. రోడ్స్ వేసారు. ఆహా మొత్తం మంచిగానే ఉన్నాం కదా ఇక్కడ. పొద్దున్నే లేచి నుంచి నిన్న నుంచి అసలు నిన్న మేము ఎక్కడైతే వచ్చామో ఆడే రోజు ఎంటర్ అవుతున్నా లోపే ఒక 40 కిలోమీటర్స్ ముందు నుంచి మంచి వెళ్తాను చెప్పింది మాకంటే. ఇంకా వర్షమో మంచి వెళ్తాం వెళ్తాను చెప్పింది. మొత్తం మంచి ఆల్రెడీ ఫ్లోలో ఉన్నాం. ఆల్రెడీ క్లౌడ్లో లైట్స్ కూడా వేసారు అన్నారు. నేనే వేయలేదు. నేను కూడా వేస్తాను ఫ్లాషర్ కదా ఫ్లాషర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వద్దామనుకుంటే మాత్రం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. రావాలనుకుంటే వద్దామనుకుంటే ఎక్సైట్ కాదు. వర్షాలు పడుతున్నాయి. క్లౌడ్స్ ఎక్కడ కనబడవు. మనం హిల్ టాప్స్కి వెళ్ళి హిల్ స్టేషన్కి వెళ్ళి కనబడవు. సో అది ఒక పెద్ద డిసప్పాయింట్ అయిపోయింది మాకైతే. ఎందుకంటే అది మనం సెకండ్ ఫేజ్ ఏంటి రాలేదు. ఇంకా అన్ని క్లౌడ్స్ ఉన్నాయి. నాకు లైట్ కావాలి. నాకు లైట్ లేదు. ఛార్జ్ చేయిస్తా. నేను ఛార్జ్ చేయించేసి ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 అవుతుంది. 1-2 అవుతుంది మధ్యాహ్నం. అసలు ఈ టైంలో ఇంత మంచిగా ఉంది అసలు నాకేం అర్థం కాదు. అనుకుంటా అవుతుంది. అంటే నిఖిల్ బ్రో రావట్లేదు. నిఖిల్ బ్రో రేపు వస్తాడేమో. ఏం కనబడతలేదు. ఇంకా గోపురం ఆన్ చేసి వేస్ట్. లెఫ్ట్ సైడ్ ఏం కనబడతలేదు. చెట్టుకోవడం రేపు కాదు. వెనకాల వెహికల్స్ వస్తున్నాయి. మా బండి రావట్లేదు. ఇంకా అమ్మో మధ్యాహ్నం ఇంత డేంజర్ ఉందంటే నైట్స్లో అసలు ఓడను పోతారా ఇట్లా కుక్కలా చిరుత పూలులా. అరకులో తిరిగి ఒక హోటల్ వెతికి దీంట్లోకి వచ్చేసాము. ఇది దమ్ బిర్యానీ అంట. ఇది ఏం బిర్యానో తెలీదు.
బిర్యానీ అని చెప్పారు, తింటున్నాం అంతే. మ్యూజిక్ టేస్ట్ ఐడోను. లంచ్ అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో వ్యూ పాయింట్ ఉందంటే అక్కడికి వెళ్ళి రూమ్ చూసుకొని అక్కడనే ఉంటాము. సో గైస్ మేమైతే టికెట్ అలాగే సంప్రదించేసాం. ఇది ఉడన్ బీచ్ అందరూ ఫేమస్ చేశారు. చలో వీఆర్ ఎంటరింగ్. హాఫ్ టికెట్. నేను హాఫ్ టికెట్ ఇస్తాను. నేను హాఫ్ టికెటా? నేను హాఫ్ టికెట్ కానీ నేను హెల్మెట్ తీసేస్తా ఒక్క నిమిషం. తీసేస్తా పట్టుకోవాలి చేతిలో. అమ్మ ఇంత పెద్ద ప్రోగ్రామే. పవర్బ్యాంకా దేనికి? వాళ్ళకంత మన పవర్ బ్యాంక్లో ఒకటే పాయింట్ ఉన్నది. అవునా? కానీ మ్యాక్స్ సేఫ్ ఇది. మ్యాక్స్ సేఫా? వచ్చేస్తా. లోపలికి వెళ్తున్నాం కదా. చూసారా మీరు? వచ్చేసారా? చూసారు? ఇప్పుడు వచ్చారా? రివర్స్ మీరిద్దరేనా వచ్చేసింది మాతో? సో ఇది ఫస్ట్ దిస్ వాస్ గుడ్. రండి నువ్వు అంటే ఇది కరెక్ట్ పెట్టు. నీ హెడ్ మాస్క్ ఉంది దానిలో తీసేసుకొని జేబులో పెట్టుకో. నేను మళ్ళీపోదు. ప్లీజ్ గోవర్ధన్ గివ్ మీ యువర్ ఫోన్. బాయ్. అరే మామ ఇంకా పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ ఉంటుందేమో. ఇది మంచి ప్లేస్లో ఇలా చెట్లు పెట్టేసి ఎంత టైం పట్టిందో చేయడానికి. బట్ అరే ఏమున్నాయి మామ, నిజంగా ఎక్కుతుంటే ఫీలింగే వేరుంది. అదే బుర్రా కేవ్స్ అన్నాము. వర్షం అయితే వదలట్లేదు. సో వెదర్ అయితే ఇట్లుంది. నాకైతే నచ్చింది వెదర్ అయితే. ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే నీ అమ్మ అసలు ఏం ఫీల్ ఉంటుంది. మజా ఉంది. ఇంత పెద్ద చెట్లు చూడండి. వ్యూ పాయింట్ లా ఎక్కిస్తున్నారు. 192 మా చెట్లు ఒక్కొక్కటి. ఇదేంటి కాఫీ ప్లాంట్స్ ఇవన్నీ? కాఫీ ప్లాంట్స్ ఇవన్నీ? అమ్మ ఇది ఒక్కొక్క చెట్టు. ఇదేం చెట్లు మరి? ఊరికే పెరిగాయా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఊరికే పెరిగాయండి. మంచిగా అయినాయి పెద్దగా. కొట్టి అమ్మేద్దామా మరి? వుడెన్ బ్రిడ్జ్ ఇక్కడికి ఎండ్ ఉంది. అక్కడ మధ్యలో వింటర్,